అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ మరోసారి కుందేలు ఓటమి. తోడేలును హతమార్చి నక్కను ఎన్నోసార్లు ఏడిపించానన్న గర్వంతో కుందేలు అందరి వద్ద గప్పాలు కొట్టసాగింది. ఒకనాడు కుందేలు తాబేలుతో తన ప్రతాపం చెబుతూ, నేను వాయువేగంగా పరిగెత్తగలను కనుక ఎన్నిసార్లు ప్రాణం రక్షించుకోగలిగాను. అదే నీ వంటి కదల్లేని ప్రాణి అయితే ఏమై ఉండేదో అన్నది. తాబేలు గంభీరంగా, ఆ మాటకు వస్తే నాతో నువ్వెక్కడ కదలగలవు? నీది వాయువేగమైతే నాది మనోవేగం అన్నది. పందెం అంటే పందెం అని ఇద్దరూ రాబందును తీర్పరిగా పెట్టుకుని పోటీ పరుగు ఏర్పాటు చేసుకున్నారు. పరిగెత్తవలసిన దూరం 5 మైళ్ళు. నువ్వు నేరుగా రోడ్డు వెంబడే పరిగెత్తు. నేను అడవిదారిన చుట్టూ తిరిగి పరిగెత్తి కూడా నిన్ను ఓడిస్తాను అన్నది తాబేలు. పందెం జరగడానికి ఒకరోజు ఏర్పాటయింది. ఎటుపోయి ఎటు వచ్చినా మంచిదని కుందేలు రోజు రోడ్డు వెంట పరిగెత్తి అభ్యాసం సాగించింది. తాబేలు మాత్రం తానుండే మడుగు విడిచి రాలేదు. తాబేలుకు భార్య, ఈడు వచ్చిన 3 కొడుకులు ఉన్నారు. అందరూ అచ్చుగా తాబేలులాగే ఉంటారు. పందెం రోజు ఉదయం పొద్దు పొడవక ముందే తాబేలు, భార్య, కొడుకులు నిద్రలేచారు. తాబేలు భార్య వెళ్ళి మొదటి మైలురాయి దగ్గర చేరింది. 3 పిల్లలు మధ్యదారిలో అక్కడక్కడ నిలబడ్డారు. తాబేలు మాత్రం 5వ మైలురాయి సమీపంలో చేరింది. ఇంతలో పందెం ప్రారంభించే వేళ అయింది. రాబందును వెంటబెట్టుకుని కుందేలు చేరి తాబేలు భార్యతో, నువ్వు నాకన్నా ముందే వచ్చి సిద్ధంగా ఉన్నావే తాబేలు బావా అన్నది. పందెం చూడ్డానికి ఇంకా అనేక మృగాలు వచ్చాయి. ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. 1, 2, 3 అని రాబందు గట్టిగా అన్నది. 3 అని రాబందు అనటమే వ్యవధిగా కుందేలు కదలి బాణంలాగా వెళ్ళిపోయింది. నాకేం తొందర, నేను చుట్టూ తిరిగిపోతాను అంటూ తాబేలు భార్య అడవిలో ప్రవేశించి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. కుందేలు మొదటి మైలురాయి పూర్తి చేయబోతుండగా తాబేలు పక్కనున్న పొదలలో నుంచి రోడ్డు మీదకు వస్తూ కనిపించింది. అది తాబేలు కొడుకు. కుందేలు నిర్ఘాంతపోయి, అప్పుడే నాకన్నా ముందు వచ్చావా అన్నది. తాపీగా నడుస్తూ వస్తున్నాను అంటూ తాబేలు కొడుకు రోడ్డు దాటి నేరుగా తమ మడుగుకి వెళ్ళిపోయింది. కుందేలు ఈసారి ఇంకా వేగం హెచ్చించింది. కానీ 2వ మైలురాయి చివర మళ్ళీ తనకన్నా తాబేలు ముందుండడం గమనించింది. 3వ మైలురాయి చివర, 4వ మైలురాయి చివర ఇదే జరిగింది. 5వ మైలు చివర పొదలలో దాగి ఉన్న తాబేలు రాబెందు ఎగిరి వస్తూ ఉండడం చూచి బయటికి వచ్చి సునాయాసంగా గమ్యస్థానం చేరుకున్నది. మరి కాసేపటికి కుందేలు చెమటలు దిగగారుతూ రొప్పుతూ వచ్చింది. ప్రేక్షకులు ఈలలు వేసి కుందేలును హేళన చేశారు. పోటీలో తాబేలు గెలిచింది, కుందేలు ఓడింది. అందుచేత పందెం మొత్తం తాబేలుకి ఇచ్చేస్తున్నాను అన్నది రాబందు. కుందేలు తీరని పరాభవంతో తల వంచుకొని ఇంటి దారి పట్టింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.